హాయ్ అండి. నా పేరు రాజు. నేను రీసెంట్‌గానే కేరళ ట్రిప్ స్టార్ట్ చేశాను. సో, ఈ ట్రిప్ పర్పస్ వచ్చేసి బడ్జెట్‌లో కంప్లీట్ చేయడం అండి. ఇదొచ్చేసి డే 1 అండి. ఈ వీడియో మొత్తం ఇన్ఫర్మేషనే ఉంటదండి. అంటే నేను ఇక్కడ నుండి విజయవాడ నుండి కేరళ ఎలా ఎళ్ళాను, అక్కడ ఎక్కడున్నాను, ఏ ఏరియాలో ఉన్నాను అనేది ఉంటదనమాట. ఈ ట్రిప్ నేను సడన్‌గా ప్లాన్ చేసుకోవడం వల్ల నాకు స్లీపర్ క్లాస్ దొరకలేదండి. అందుకని చెప్పి నేను జనరల్‌లో ట్రావెల్ చేస్తున్నాననమాట. మనకి విజయవాడ నుంచి చూసుకుంటే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయండి డైలీ ఎర్నాకుళం జంక్షన్‌కి. నేను వెళ్ళే ట్రైన్ వచ్చేసి డైలీ రన్ అవుతదండి. ఇది 3:50కి ఉంటదనమాట విజయవాడలో. నాకు టికెట్ వచ్చేసి రూ. 325 పడ్డదండి. 22 అవర్స్ జర్నీ, టోటల్ జర్నీ. నేనైతే కనుక 100% జనరల్‌ని అవాయిడ్ చేయమని చెప్తానండి. నాకు వేరే ఆప్షన్ లేక నేను వెళ్ళాననమాట. అండ్ ఎందుకంటే ఇక్కడ విజయవాడ నుండి ఎర్నాకుళం వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా నార్త్ ఇండియా నుండి వస్తదండి. విజయవాడ నుండి ఇది స్టార్ట్ అవ్వదు. సో, ఇప్పుడు నేను ఎక్కే ట్రైన్ వచ్చేసి జార్ఖండ్ నుండి వచ్చింది. వచ్చినప్పటికి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయిందండి. చాలా ఫుల్ అయిపోయింది. మనకి కేరళ వెళ్ళాలంటే మెయిన్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఎర్నాకుళం అండి. ఎర్నాకుళం టౌన్ ఉంటది, జంక్షన్ ఉంటది. జస్ట్ 2 కిలోమీటర్స్ డిఫరెన్స్ అంటే రెండిట్లకి. 2 కాదు 5 కిలోమీటర్స్ డిఫరెన్స్ అనమాట. సో, నేనైతే డైరెక్ట్ ఎర్నాకుళం దిక్కోకుండా డైరెక్ట్‌గా అలుపూజ వెళ్ళిపోయానండి. అలుపూజ అంటే అలిపి. ఈ ట్రైన్ వచ్చేసి లాస్ట్ స్టాప్ అదనమాట. నేను జనరల్‌లో ట్రావెల్ చేయడం వల్ల నాకు వీడియో తీయడానికి లేదండి. నేను డైరెక్ట్ అలుపూజ వెళ్ళిపోయిన తర్వాత అప్డేట్ ఇస్తాను. ఫైనల్లీ 23 అవర్స్ తర్వాత నేను అలిపి చేరుకున్నానండి. అలిపి స్టేషన్ పేరు వచ్చేసి అలుపుజ. 2 ఒకటే కన్‌ఫ్యూజ్ పడకండి. నేను ఇక్కడ నుండి జనరల్ హాస్పిటల్ జంక్షన్ అనే ఏరియాకి వెళ్ళాలండి. అక్కడ హోటల్ బుక్ చేసుకున్నాను. ఈ అలుపుజ రైల్వే స్టేషన్ చూసుకుంటే చిన్నగానే ఉందండి. ఒక 3 ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే అక్కడ ఏసీ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయన్నమాట. పర్ అవర్‌కి రూ. 30 ఛార్జ్ చేస్తున్నారు. ఎవరైనా ఫ్రెష్ అవ్వాలనుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇప్పుడు స్టేషన్ నుండి బయటికి వెళ్తున్నానన్నమాట నేను. ఇదేనండి అలిప్పి రైల్వే స్టేషన్ ఫ్రంట్ వ్యూ అనమాట. రైట్ సైడ్ అయితే టాక్సీ స్టాండ్ అండి. చాలా టాక్సీలను మీరు చూడొచ్చు. మీకు అక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఒక గ్రీన్ కలర్ బస్సు. అది ప్రైవేట్ బస్ స్టాండ్ అనమాట. సో, అక్కడ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పబ్లిక్ అండ్ ప్రైవేట్ 2 బస్సులు ఉంటాయండి. చాలా కన్వీనియంట్‌గా ఉంటాయన్నమాట. మీకు ఎవరడిగినా చెప్తారు. సో, నేను ఇక్కడ నుండి జనరల్ హాస్పిటల్ జంక్షన్‌కి వెళ్ళాలండి. జనరల్ హాస్పిటల్ జంక్షన్ ఎందుకంటే అదొచ్చేసి బ్యాక్ వాటర్స్‌కి ఇటు బీచ్‌కి కూడా 2 కిలోమీటర్స్ అనమాట. మధ్యలో ఉంటదనమాట. సో, ఇప్పుడే బస్సు ఎక్కాను. ఆహ్, జ బస్సు ఎక్కిన తర్వాత జనరల్ హాస్పిటల్‌కి అని అడ్రస్ చెప్తే వాళ్ళే తీసుకెళ్తున్నారండి. నాకు జస్ట్ రూ. 13 ఛార్జ్ చేశారు. బస్సులు కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారండి. ప్రైవేట్ బస్సులు కూడా. ప్రైవేట్ బస్సులు కాబట్టి ఇలా సాంగ్స్ కూడా పెట్టుకొని చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారనమాట. రూ. 13 అయితే ఛార్జ్ చేశారు టికెట్ వచ్చేసి. ఇక్కడ బస్సులు కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయండి. సైడ్ మిర్రర్స్ లేవనమాట. బట్ అక్కడ చెక్క లాంటిది ఉంది పైన అనమాట. అది నైట్ అయితే క్లోజ్ చేసేస్తున్నారనమాట. సో, నేను ఇక్కడ నుండి జనరల్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాననమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు రూమ్ ఏంటి అనేది అప్డేట్ ఇస్తాను మీకు. ఇదేనమాట నేను తీసుకున్న రూమ్. ఇది నాకు booking.comలో దొరికింది. 400 పడ్డదనమాట. ఇది కరెక్ట్‌గా జనరల్ హాస్పిటల్ జంక్షన్ దగ్గర పక్కన మసీదు ఉంటుంది. ఆ మసీదు పక్కన ఉందన్నమాట. అండ్ నాన్ ఏసీ అనమాట. రూమ్ వ్యూ అయితే ఇలా ఉన్నది. ఒక చాక్లెట్ ఒక బోర్డు కొని ఉంది పెట్టుకోనికి. అండ్ అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది. అక్కడ ఒక మసీద్ ఉంది. మసీద్ పక్కన ఒక థియేటర్ కొని ఉంది. ఇలా ఉందన్నమాట బాల్కనీ అయితే ఇలా ఉంది. బట్ వెళ్తాక లేదు. సో, నాకు ఇది 400 పడ్డది అనమాట పర్ నైట్కి. సో, ఫ్రెష్ అప్ అయ్యి హోటల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతానండి. చూద్దాం ఎవరికైనా ఉపయోగపడుతుంది చూడండి. ఓకే, ఇప్పుడే అంత ఫ్రెష్ అయిపోయి వచ్చేసన్నమాట. ఇప్పుడు అలా బయటికి వెళ్ళి ఏదైనా తినేసి అక్కడ నుండి బీచ్ సన్సెట్ అయ్యే టైం కదా ఇది. టైం వచ్చేసి 4:30 అవుతుంది సన్సెట్ టైం. సో, వెళ్ళి బయటికి వెళ్ళి అలా సైడ్ సీయింగ్ చూసి కుదిరితే అలా బీచ్కి వెళ్ళి లేకపోతే జెట్టి పాయింట్ దగ్గర బ్యాక్ వాటర్స్కి వెళ్ళి చూసి వద్దాం అనుకుంటున్నాను. ఇదేనండి మా హాస్టల్ లాబీ అనమాట. నా రూమ్ నుండి ఇలా బయటకు వస్తుంది అనమాట. అక్కడ
కెఫ్టేరియా అనేది ఉంది, మరి ఇప్పుడు క్లోజ్ చేస్తుంది, ఎందుకేంటో తెలియదు అనమాట. సో ఇప్పుడు కిందకి వెళ్ళి సిచ్యువేషన్ ఏంటదని చూద్దాం. ఇప్పుడు అండి హోటల్ నుండి కిందకి రాగానే రైట్ సైడ్ తీసుకుంటే జంక్షన్ వస్తుంది అనమాట. ఇదే 4 రోడ్ల జంక్షన్, ఇదే జనరల్ హాస్పిటల్ జంక్షన్ కూడా అంటారు. ఇక్కడ ఒక థియేటర్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అక్కడ పక్కన రెస్టారెంట్ వచ్చేసి తాఫ్ అండి. అలా జంక్షన్ చూసుకుని నేను గవర్నమెంట్ జెట్ ఇదే పాయింట్ దగ్గరికి వెళ్ళి రేపు పొద్దున్న టైమింగ్స్ ఏంటి, ఏ ట్రైనింగ్ స్టార్ట్ అవుతాయని తెలుసుకుందామని వెళ్ళడానికి నేను బస్సు ఎక్కానండి. జెట్టి పాయింట్ దగ్గర దింపంటే వాళ్ళు వేరే పాయింట్ దగ్గర దింపారు. మనం అక్కడ క్లారిటీగా చెప్పాలండి, గవర్నమెంట్ జెట్టి వేరు, నార్మల్ జెట్టీస్ వేరండి. చాలా జెట్టి పాయింట్స్ ఉంటాయి. అలా నడుచుకుంటూ వెళ్తుంటే రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంది కదండి కాలువ, అదే అనమాట. అలా వెళ్తే మనకి గవర్నమెంట్ జెట్టి పాయింట్ వస్తుంది. ఇప్పుడే గవర్నమెంట్ జెట్టి పాయింట్ దగ్గరికి వచ్చానండి. ఇప్పుడు వెళ్ళి టైమింగ్స్ ఏంటి, రేపొద్దున్న ఏ టైంలో ఉందని చెప్పి కనుక్కున్న తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. సో ఇప్పుడే కనుక్కున్నాను అనమాట. లాస్ట్ బోట్ వచ్చేసి రౌండ్ ట్రిప్కి 4 o'clock అనమాట. అది వెళ్ళిపోయిందంట. 4 o'clock వెళ్ళి మళ్ళీ 7:30 ఆ టైం తర్వాత వస్తుందంట. సో 4 o'clock తర్వాత ఇంకా ఏ బస్సు ఏ జెట్టి లేదన్నారు. సో మళ్ళీ మార్నింగ్ అంట, మార్నింగ్ 5 o'clock ఉందంట స్టార్టింగ్. 5 o'clock ఒకటి, 8 o'clock ఒకటి, 10 o'clock ఒకటి ఉన్నాయి. సో అది రౌండ్ ట్రిప్ వచ్చేసి 5 hours జర్నీ అంట. జస్ట్ కాస్ట్ వచ్చేసి 30 rupees. సో రేపు అయితే నేను ఆ జర్నీ చేయాలనుకుంటున్నాను. సో ఈరోజు అయితే నాట్ అదండి. అక్కడ నుండి ఇంకా టైమ్స్ ఈరోజు అవైలబుల్గా లేదని చెప్తే నేను ఇక్కడ నుండి బీచ్కి వెళ్దామని చెప్పేసి వచ్చేసానండి. నేను ఎక్కడైతే బస్సు దిగానో అక్కడికే నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నుండి బీచ్కి వెళ్ళి బస్సుని పట్టుకున్నానండి. జస్ట్ 10 minutes అనమాట డ్రైవ్. మనకి కరెక్ట్గా బీచ్ దగ్గర దింపేస్తారనమాట. ఇది జస్ట్ 3 kilometers అండి, బ్యాక్వర్డ్స్ ఉంది. 3.5 kilometers అనమాట. 10 rupees ఛార్జ్ చేశారు. ఇక్కడే బస్సు ఇప్పుడు దింపేశారండి. అండ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ గవర్నమెంట్ హాస్పిటల్ అని ఉన్నది, అక్కడ దింపుతున్నారనమాట. అక్కడ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, దాన్ని దాటిన తర్వాత అండి అలిపి బీచ్. ఇది వెళ్ళే దారిలో మొత్తం మార్కెట్ లాంటిది ఉందండి ఇక్కడ. ఆ ఫ్లైఓవర్ దాటిన తర్వాత అలిపి బీచ్ అనమాట. మనకి ఇక్కడ ప్రైవేట్ బస్సులు చాలా అంటే చాలా కన్వీనియంట్గా ఉన్నాయండి. అలా బీచ్లోకి వచ్చానమాట. కరెక్ట్గా టైం వచ్చేసి 6 అవుతుంది, 6:30 ఆ టైం అవుతుంది. అలా సన్సెట్ పడుతుందండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ పక్కనే ఎగ్జిబిషన్ జరుగుతుందండి. ఏంటో తెలియదు అనమాట. అంటే డైలీ ఇలా ఉంటుందో లేకపోతే ఏమో స్పెషలో తెలియదు. ఎగ్జిబిషన్స్ జెయింట్ వీల్స్ అని చాలా జరుగుతున్నాయి అనమాట. అందులోకి ఈరోజు సండే అనమాట. చాలా క్రౌడ్ వచ్చారండి, చాలా అంటే చాలా క్రౌడ్ వచ్చారు. అక్కడ ఒక అక్వేరియం టైప్ పెట్టారనమాట ఎగ్జిబిషన్ లోపల. ఛార్జ్ వచ్చేసి 120 rupees ఛార్జ్ చేస్తున్నారు పర్ అడల్ట్కి. అక్కడ ఒక బోట్ ఉందండి, అది రియల్ బోట్ అది. సో అలా టూరిస్ట్ అట్రాక్షన్ కింద పెట్టేశారనమాట. సో అదంతా చూసుకుంటూ అలా తిరుగుతున్నాను అనమాట. చాలా అయితే క్రౌడ్ అయితే ఎక్కువగా ఉన్నారు. అంతా ఫ్యామిలీతో వచ్చారండి. అంతా ఫ్యామిలీస్ తీసుకుని వచ్చారు. సాయంత్రం అయ్యేదానికి ఫ్యామిలీతో వచ్చి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలా బీచ్ని అలా ఎక్స్ప్లోర్ చేస్తూ అలా ఒక దుక్కుని కూర్చుని టైం ల్యాప్స్ పెట్టేసి ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా చూడండి. ఇప్పుడండి టైం వచ్చేసి 7 అయిపోయింది. ఇంకా అలా బీచ్ని చూసుకుంటే అలా రూమ్కి వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇందాక ఎక్కడైతే దిగినా అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, అక్కడ బస్సు ఎక్కేసి వెళ్ళిపోదామని వెళ్తున్నాను అనమాట.
ఇప్పుడే వచ్చేసాను నేను రూమ్కి. ఆ రూమ్కి వచ్చేసి ఫుడ్ ఏమైనా తెచ్చుకున్నాను. ఇలా మార్కెట్కి వచ్చాను అనమాట. అలా ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదండి, అవి లాటరీస్ అనమాట. కేరళలో లాటరీస్ చాలా ఫేమస్. నేను దాని గురించి రేపు వీడియోలో మాట్లాడతాను అనమాట. సో ఈ రోజుకైతే అదండి. అలా ఫుడ్ తీసుకుని వెళ్ళిపోయి ఇంకా తినేసి పడుకుందాం అనుకుంటున్నాను. రేపటి వీడియోలో బ్యాక్ వాటర్స్ రౌండ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకుంటున్నాను. అదనమాట. రేపటి వీడియో అయితే మిస్ అవ్వకండి. రేపు వాయిస్ ఓవర్ అవసరం లేకుండా నార్మల్గానే లాంగ్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.